మనకి బాగా ఇష్టమైన ఆహారాన్ని చూడగానే నోట్లో ఆ ఆహారానికి సంబంధించిన టేస్ట్ గుర్తొస్తుంది. టేస్ట్ గుర్తుకు రాగానే నోట్లో నీరు కూడా ఊరుతుంది. దీన్నే లాలాజలం అంటారు. ఈ లాలాజలం అనేది జస్ట్ నీరేనా, లేక ఈ నీటిలో ఇంకా ఏమన్నా ఉన్నాయా? వాటి వల్ల మనకేమైనా ఉపయోగమా? అసలు ఈ లాలాజలం మన శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది? ఎక్కడి నుండి ఉత్పత్తి లేదా ప్రొడ్యూస్ అవుతుంది? లాలాజలంలో ఏమున్నాయి అనే విషయాలు ఇప్పుడు మాట్లాడుకుందాం. లాలాజలాన్ని ఇంగ్లీష్లో సలైవా అంటారు. కొందరు సలీవా అని పలుకుతారు. నీరులాగా నోట్లో ఊరే లాలాజలం అనేది క్షారగుణం కలిగిన ద్రవం, అంటే ఆల్కలైన్ లిక్విడ్ అన్నమాట. లాలాజలంలో 98% నీరుంటుంది. మిగతా 2% సేంద్రియ అసేంద్రియ లవణాలు ఉంటాయి. అంటే 2% ఆర్గానిక్ ఇనార్గానిక్ సాల్ట్స్ ఉంటాయన్నమాట. ఈ సలైవా నీళ్లులాగే ఉంటుంది, కానీ జిగటగా రంగు లేకుండా ఉంటుంది. ఈ లాలాజలాన్ని గ్రంథులు స్రవిస్తాయి. గ్రంథుల్ని ఇంగ్లీష్లో గ్లాండ్స్ అంటారు. ఇవి నోట్లోనే ఉంటాయి. వీటినే లాలాజల గ్రంథులు లేదా సలైవరీ గ్లాండ్స్ అంటారు. ఇవి 3 జతలు ఉంటాయి. మొదటిది పెరోటిడ్, రెండవ జత సబ్ లింగ్యువల్, మూడవ జత సబ్ మండిబ్యులర్ గ్లాండ్స్. చెవికి దవడ ఎముకల మధ్య పెరోటిడ్ గ్లాండ్స్ ఉంటాయి. అక్కడి నుండి నాళం ద్వారా నోటిలోనికి లాలాజలం వస్తుంది. నాలుక క్రింది భాగంలో సబ్ లింగ్యువల్ గ్లాండ్స్ ఉంటాయి. అన్నింటిలోకి ఇవి చిన్నవి. నాలుకకి దవడ ఎముకల మధ్య సబ్ మండిబ్యులర్ గ్లాండ్స్ ఉంటాయి. లాలాజలంలో 2 ఎంజైమ్స్ ఉన్నాయి. అవి టైలిన్, లిసోజిమ్ అనేవి. పిండి పదార్థాలను అంటే కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ ని నమిలిన తర్వాత నోరు తియ్యగా అవుతుంది. ఇలా అవడానికి కారణం టైలిన్ అనే ఎంజైమ్. ఆహారంలోని పిండి పదార్థాలని చిన్న గ్లూకోజ్ అణువులుగా మార్చడం వల్ల నోటికి తీయదనాన్ని కలిగిస్తుంది టైలిన్ అనే ఎంజైమ్. గాలిలో మనకు హాని చేసే సూక్ష్మజీవులు లేదా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, అవి నోటి ద్వారా శరీరంలోనికి ప్రవేశించాలని చూస్తూ ఉంటాయి. వాటిని లిసోజిమ్ అనే ఎంజైమ్ అడ్డుకుని దారిలోనే నాశనం చేస్తుంది. సో లిసోజిమ్ అనే ఎంజైమ్ వల్ల మన శరీరానికి హాని చేసే సూక్ష్మజీవులు నోటి ద్వారా శరీరంలోనికి వెళ్ళలేవు అన్నమాట. ఇంకా ఈ లాలాజలం చేసే ఇంకొక పని ఏంటో తెలుసా? ఎప్పుడూ మన నోటిని తడిగా ఉంచడం. ఇలా నోట్లో సలైవా గ్లాండ్స్ లాలాజలాన్ని స్రవించకపోతే నాలిక పొడిగా అయిపోతుంది. అంతేకాదు, మనం ఆహారం నమిలేటప్పుడే లాలాజలం ఆహారంతో కలిసిపోయి మనం తిన్న ఆహారం త్వరగా మింగగలుగుతాం. నాలిక పొడిగా అయి ఎండిపోతే మనం సరిగ్గా మాట్లాడలేం కూడా. సలైవాలో ఎమిలేజ్ అనే ఎంజైమ్ కూడా ఉంటుంది. ఇది మనం నమిలిన ఆహారంతో పాటు కడుపులోకి వెళ్తుంది. ఈ ఎంజైమ్ కడుపులోకి చేరిన ఆహారంలో ఉన్న పిండి పదార్థాలను విడగొట్టి ప్రాపర్ డైజెషన్ కి హెల్ప్ చేస్తుంది. మన నోట్లో అలాగే గొంతులో వచ్చే ఇన్ఫెక్షన్స్ నుంచి ఈ సలైవా లేదా లాలాజలమే మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఈ లాలాజలమే మన పళ్ళని, చిగుళ్ళని కూడా అనేక రకాలుగా కాపాడుతుంది. నిజానికి లాలాజలం మనకి ఇంత హెల్ప్ చేస్తుందని ఆలోచించి ఉండం కదా.